సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరము అని అంటే దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక స్థలం, ఒక భవనం. అందులో యూదుడైనటువంటి సమాజ మందిరానికి అధికారి అయినటువంటి యాయిరు అనే ఒక వ్యక్తి యేసు వచ్చాడని పరుగు పరుగున యేసయ్య దగ్గరకు వచ్చాడు. వాస్తవంగా ఆనాడు సమాజ మందిరపు అధికారులు కానివ్వండి, ప్రధాన యాజకులు కానివ్వండి, ధర్మశాస్త్రోపదేశకులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, యేసయ్యను తిరస్కరించారు. ఆయనే మెస్సయ్య అని, ఆయనే లోకరక్షకుడని వారు అంగీకరించకుండా అభ్యంతరాలు తెలిపారు. కారణం ఏమిటంటే వాళ్ళు గాడి తప్పారు. దేవుని చిత్తాన్ని వారు పెడచెవిన పెట్టారు. పరిశుద్ధ లేఖనాలను వారు అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు బహుగా పేరు సంపాదిస్తున్నాడని, యేసుక్రీస్తు వాక్యానికి అనేక మంది ఆకర్షితులవుతున్నారని, ఎక్కడ చూసినా యేసుక్రీస్తు యొక్క పేరు మారుమ్రోగిపోతుందని, ఆయన ఎక్కడ వాక్య పరిచర్య చేసిన జన సమూహము సంద్రంలా వచ్చేస్తున్నారని, ఆ జనాన్ని చూసి అసూయతో రగిలిపోయినటువంటి ఈ మందిర అధికారులు యేసయ్య మీద కక్షగట్టారు. కాబట్టి వాస్తవంగా ఈ యాయిరు సమాజ మందిరపు అధికారి కాబట్టి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగానే తాను కూడా వ్యవహరించాలి. కానీ ఎవరైతే యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఒక్కడిని బాగు చేయలే. వాళ్ళెవ్వరూ కూడా ఒక కుటుంబం కట్టబడ్డానికి తగినటువంటి సలహా ఇవ్వాల, ఎవరిని కూడా రక్షణలోనికి నడిపించలా, ఎవరి సమస్యను తీర్చలా. కానీ సమస్యను తీర్చగలిగిన, రక్షించగలిగిన, బ్రతుకును బాగు చేయగలిగిన యేసు దిగి వస్తే ఆయనను ఆటంకపరచటం, అభ్యంతరపరచటం. కాబట్టి యేసు ఏమన్నాడంటే, వీళ్ళను చూసి మీరు పరలోకానికి రారు, వచ్చేవారిని రానివ్వరు. అది మీ తత్వం, మీ వ్యక్తిత్వం. ఖచ్చితంగా తేల్చిపడేశాడు. ఈ యాయిరుకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఈ ప్రధాన యాజకులు ఉన్నారో, ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారో, ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా రక్షకునిగా జన్మించి ప్రజలను రక్షిస్తున్న యేసును అడ్డగిస్తున్నారు కరెక్టే. కానీ ఇప్పుడు నా కూతురు చావసిద్ధమై ఉంది, నా కూతుర్ని వీళ్ళు ఏమైనా బాగు చేయగలరా? వీళ్ళు బాగు చేయలేరు. వీళ్ళ బోధలు బాగు చేస్తాయా? వీళ్ళ బోధలు బాగు చేయలేవు. మరి బాగు చేసే యేసయ్యనేమో కాదంటున్నారు, బంగారంలా బోధించే యేసయ్యను మాత్రం వద్దంటున్నారు. కానీ మరి ప్రజలకున్న సమస్యను తీర్చగలుగుతున్నారా? తీర్చలేకపోతున్నారు. కాబట్టి యాయిరు అనే అధికారికి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమిటంటే, శక్తి లేని బోధలు అందించే వీళ్ళకంటే జీవితాలను బాగు చేసే శక్తి కలిగిన క్రీస్తు బోధలే మిన్నా అని చెప్పి యేసు దగ్గరకు వచ్చేసాడు. వాళ్ళు నన్ను ఏమనుకుంటే అనుకోనివ్వండి, ఒకవేళ వాళ్ళు నన్ను కాదనుకోవచ్చు, నాకున్న అధికారాన్ని ఓడబెక్కచ్చు. కానీ శక్తి లేని, పసలేని ప్రసంగాలు చేసేటటువంటి వాళ్ళ మధ్య నేనుండి నాకున్న కష్టాన్ని తీర్చుకోలేక, నా కూతుర్ని బ్రతికించుకోలేక, వాళ్ళ మధ్య నేను వాళ్ళల్లో ఒకటిగా ఉండి సాధించేదేమిటి? ఈరోజు నాకు కావాల్సింది నా సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు. నాకు కావాల్సింది ఆ కూతురు కష్టాన్ని తీర్చగలిగినటువంటి రక్షకుడు. నాకు కావాల్సింది మాట మాత్రము సెలవిచ్చి సమస్యలను పరిష్కరించగలిగిన పరలోక తండ్రి కావాలి అని చెప్పి తను వచ్చేసాడండి. వచ్చి యేసు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూద్దాం రండి. సమాజ అధికారి, సమాజ మందిరపు అధికారి యాయిరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఆ చిన్న కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉన్నది, అది బాగుపడాలంటే నువ్వు మా ఇంటికి రావాలి. అమ్మా, అయ్యా వింటున్నావా? నువ్వు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, బాగుపడాలంటే నా ప్రభు ఖచ్చితంగా నీ ఇంటికి రావాలి. మళ్ళా చెప్తున్నా, నీ గృహం బాగుపడాలంటే ముందు నీ గుండెలోనికి యేసు రావాలి. ఈ గుండెలో యేసు అడుగు పెడితే
నీ గృహంలో యేసయ్య అడుగు పెడతాడు. ఇక్కడ యేసు లేకుండా నీ గృహంలో యేసు ఉన్నా సరే ప్రయోజనము లేదు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి గుడి, చెప్పండి ఏమిటో, నీ గుండె. ఆ గుండెలో యేసయ్య ఉండాలి. ఆ గుండె అనేటటువంటి గదిలో యేసయ్య ఉన్నట్లయితే నీ గృహం వెలిగించబడుతుంది. కాబట్టి ఆ రోజు యాయీరు వచ్చి అంటున్నాడు, నా కూతురు బాగుపడాలంటే మా ఇంటికి రావాలి. అప్పుడు యేసు, పద వస్తున్నా, మనలో ఎవరైనా సరే ప్రభా మేము బాగుండాలంటే, మా కుటుంబం బాగుండాలంటే మా ఇంటికి రావాలి ప్రభా అని నువ్వు ఆహ్వానిస్తే నా ప్రభు ఖచ్చితంగా నీతో పాటు నీ ఇంటికి వస్తాడు. ఆనాడు యాయీరు రమ్మంటే యేసయ్య రానల్లా. వెంటనే బయలుదేరిపోయి యాయీరుతో పాటు వెళ్ళాడండి. రమ్మంటే నా దేవుడు వెంటనే వచ్చేవాడు. యాయీరుతో పాటు బయలుదేరి యేసయ్య వెళ్తున్నాడు. యాయీరు యొక్క గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు యాయీరు యొక్క కుమార్తె మరణంతో పోరాడుతూ ఉంది. చావు బ్రతుకుల మధ్య తల్లడిల్లిపోతూ ఉంది. యాయీరుకున్న భయం వల్ల ఏమిటి అని అంటే, యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆ యేసయ్యను నా ఇంటికి తీసుకొచ్చే లోపటే నా కూతురు చచ్చిపోతేమో అనేటటువంటి భయంతో బిక్కుబిక్కుమంటూ పరుగు పరుగున యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా కూతురు చావ సిద్ధమై ఉంది, నువ్వు త్వరగా మా ఇంటికి వస్తావా అని అంటే యేసయ్య ఆలస్యం చేయలా. నా ప్రభువు అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యము చేసేవాడు కానే కాదు. నీ ప్రార్థనకు జవాబు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంది. అర్థం పర్థం లేకుండా ఆలస్యం చేసేవాడు మాత్రం నా దేవుడు కాదు. అత్యవసరము అనుకున్నప్పుడు నీకంటే ముందుగా ఒక అడుగు వేసేవాడే తప్ప నీ వెనక ఆలస్యం చేసేవాడు మాత్రం కాదు. నీ జీవితంలో నువ్వు ఆశించింది అడుగుతుంది ఆలస్యం చేస్తున్నాడంటే మహా గొప్ప అద్భుతాన్నే ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు